ఫార్ములా ఈ రేస్ కేసు విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏసీబీ దూకుడు పెంచింది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటే కేటీ తారక రామారావుకి ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. కేటీఆర్ తో పాటు అప్పటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ కు, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీరింగ్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. అరవింద్ కుమార్ జనవరి 2న, బిఎల్ రెడ్డి జనవరి 3న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ కేసు కింద ఈడీ విచారణ జరుపుతోంది. మరోపై ఫార్ములా ఈ రేసుపై విచారణలో ఏసీబీ దూకుడు ప్రదర్శిస్తుంది. ఫార్ములా ఈ రేసుపై విచారణ రాజకీయ కక్ష సాధింపు అనడం అర్ధరహితమంటోంది. ఏసీబీ కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. ప్రభుత్వ ఖజానా దుర్వినియోగమైందని ఇందులో వివరించింది. ఏకపక్ష నిర్ణయం తీసుకుని చెల్లింపులు జరిగాయని కోర్టు దృష్టికి తెచ్చింది ఏసీబీ. ప్రభుత్వ అనుమతి లేకుండానే విదేశీ కంపెనీకి 54 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయని ఆరోపణలతో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుని చెల్లింపులు జరిగాయని కేసులో పేర్కొన్నారు. దీనివల్ల హెచ్ఎండిఏపై అదనంగా 8 కోట్ల రూపాయల భారం పడిందని కోర్టుకు తెలిపింది ఏసీబీ. రెండో సెషన్ కి సంబంధించి ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండానే అగ్రిమెంట్ చేసుకున్నారని ఏసీబీ ఆరోపించింది. మొదటి అగ్రిమెంట్ లో ప్రభుత్వం కేవలం ట్రాక్ నిర్మాణంతో పాటు ఏర్పాట్లు చేసేలా ఉంది. ఇక రెండవ సెషన్ అగ్రిమెంట్ లో ఏర్పాట్లతో పాటు స్పాన్సర్ అమౌంట్ కూడా హెచ్ఎండిఏ చెల్లించే విధంగా ఒప్పందం కుదిరింది. ఇది జరిగి ఉంటే ప్రభుత్వంపై మరో 600 కోట్ల రూపాయల భారం పడి ఉండేదని ఏసీబీ వేసిన కౌంటర్ పిటిషన్ లో వివరించింది. ఇక అంతకు ముందు ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. అయితే కౌంటర్ దాఖలకు ప్రభుత్వం సమయం కోరింది. దీంతో తదుపరి విచారణను వాయిదా వేసింది హైకోర్టు. అప్పటి వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1 గా ఉన్నారు కేటీఆర్.